నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో మహిళ మృతి చెందిన తర్వాత ఈ అంశం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది. ఆ తర్వాత అల్లు అర్జున్పై కేసు నమోదవడం, ఇక ఆ తర్వాత దీని గురించి మరి రాజకీయ రంగు పొలమటం దీనిపై, ఆ తర్వాత అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత దానికి వ్యతిరేకంగా మళ్ళీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం. అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ అల్లు అర్జున్ను పోలీసులు విచారణకి పిలిచారు. మరి విచారణలో ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి కొన్ని వాటికి ఆయన సమాధానాలు చెప్పకుండా మౌనం వహించారు అంటున్నారు. ముఖ్యంగా మరి అల్లు అర్జున్ నెక్స్ట్ స్టెప్ ఏముండబోతుంది, అలాగే పోలీసులు మరి మళ్ళీ ఆయనకు విచారణకు పిలిచే అవకాశం ఉంది అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు అల్లు అర్జున్ భవిష్యత్తు ఏంటి, మరి అల్లు అర్జున్ వల్ల ఇటు సినిమా రంగానికి కూడా డ్యామేజ్ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు దీనిపై ఎక్కడ స్పందించొద్దు అని కూడా రేవంత్ రెడ్డి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే పాస్ చేశారు. మున్ముందు ఇది ఏ మలుపు తిరగబోతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. మేడం, ఈ అల్లు అర్జున్ ఎపిసోడ్ ఏదైతే ఉందో మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాము, ఇది రోజుకు ఒక మలుపు తిరుగుతుంది. సో అల్లు అర్జున్ ఒకానొక్క దగ్గర కాంప్రమైజ్ అయ్యి ఉంటే విషయం ఇంత దూరం వచ్చిండేది కాదేమి. ఇప్పుడు ప్రతిసారి ఆయన విచారణకు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. రేపు మళ్ళీ కూడా పోలీసులు విచారణకు పిలిచే అవకాశం ఉంది అంటున్నారు. సో ఇది ఆయన తప్పు ఉన్నా లేకపోయినా ఆ టైంలో అక్కడికి రావడం, దానివల్ల ఆవిడ చనిపోయింది కాబట్టి ఆయన ఎక్కడా కూడా పశ్చాత్తాపం కనిపించలేదు అని కూడా ప్రజల నుంచి ఒకటి వినిపిస్తూ ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి? మరి అల్లు అర్జున్ నెక్స్ట్ స్టెప్ ఏముండబోతుంది, మీరేం చెప్తారు? నెక్స్ట్ స్టెప్ ఏముంటుందండి, విచారణకి పిలిస్తే వెళ్ళాలి. కానీ ఇప్పుడు మీరు రాజకీయ రంగు పులుముకుంది అన్నారు చూడండి ఇందాక. అసెంబ్లీలో ఎప్పుడైతే కేటీఆర్ మీ పేరు ఎవరికి గుర్తుండట్లేదు, మీరెవరో తెలియట్లేదు అని అన్నాక అప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇప్పుడు పేరు మర్చిపోవటం అనేది ఎవరికైనా వస్తుంది. ఆ రోజు అల్లు అర్జున్ కూడా పేరు మర్చిపోయాడు, అది అదృచ్ఛికంగా జరిగి ఉండొచ్చు. సో అది బేస్ చేసుకుని ఇంత దూరం వచ్చింది అనేది ఒక వాదన. తర్వాత కేటీఆర్ ఎప్పుడైతే ప్రశ్నించారో, ఎందుకంటే కేటీఆర్ ప్రశ్నించకముందు కేటీఆర్ సమర్థించాడు ఎవరిని, అల్లు అర్జున్ని. కాబట్టి ఇక్కడ రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడైతే సపోర్ట్ చేశారో, అంతకుముందు అల్లు అర్జున్ ఎప్పుడైతే శిల్పారావుకి తను వెళ్ళి సపోర్ట్ చేశాడో, అక్కడి నుంచి మొత్తం సీన్ ఒక్కొక్కటి మారుతూ వచ్చి సంధ్యా థియేటర్లో జరిగినప్పుడు ఇప్పుడు A11గా ఉన్న అల్లు అర్జున్ ఈరోజు మొత్తం బాధ్యత అంతా అల్లు అర్జున్దే అన్న ఒక స్థితికి వచ్చింది. ఇప్పుడు ఈ రాజకీయ రంగు పులువుకోవటం వల్ల సగం అట్లా జరిగింది. ఇప్పుడు తప్పు ఎవరిది కాదు అనేది పక్కన పెడితే తప్పు అందరిది ఉంది. తిలా పాపం తలా పిడికెడు. యాక్చువల్గా ఆ రోజు నేను చెప్పే వచ్చానని అతను అంటాడు, చెప్పలేదని పోలీసులు అంటారు. ఆ వెర్షన్ మనకి లోపల ఏం జరిగింది అనేది ఎగ్జాక్ట్గా మనకు తెలియదు, ఆ నోటీసులు అవి మనం చూడలేదు కాబట్టి. బట్ ఒకళ్ళనే ఎంతవరకు బాధ్యులను చేయొచ్చు అనేది ఒక పాయింట్. అయితే ఈ రోజు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనం ఇవాళ యాంటిసిపేట్. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇంకోటి మేడం, పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా అల్లు అర్జున్ కావాలనే వచ్చాడు, మేము ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చామని అంటున్నారు. కానీ ఆయన ఇవ్వలేదు అని ప్రెస్ మీట్ పెట్టినందుకు కానీ ఈరోజు మళ్ళీ ఆయన పోలీసులు విచారణకు పిలవడం జరిగింది. ఆయన ముందు అంటే పోలీసులు ఏదైతే నోటు సినిమా థియేటర్ యాజమాన్యానికి ఇచ్చారో ఆ నోట్ని ఆయన ముందు పెడితే ఆయన మౌనమే సమాధానంగా ఉన్నాడంట. సో మరి ఆయన అబద్ధం చెప్పాడనుకోవచ్చా ప్రెస్ మీట్లో? అది నాకు తెలియదు, అబద్ధం చెప్పి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది నాకు తెలియదు. కానీ ఏది ఏమైనా అల్లు అర్జున్ అనే వ్యక్తి క్షమాపణ చెప్పుంటే ఇంత దూరం రాదు అనేది ఎవరు చెప్పిన అంశమైనా సరే. అంటే రాజకీయ రంగు పులుముకోవటానికి అతని ఈగో అనేది కారణమైంది అనేది ప్రతివాడు చెప్తున్నాడు. అదొక్క పాయింట్ మీద, అదొకటే కాదండి. ఇవాళ మీరు తీసుకుంటే 1 year అయింది రేవంత్ రెడ్డి పరిపాలనకు వచ్చి. రేవంత్ రెడ్డి మీద హైడ్రా ఉంది, రేవంత్ రెడ్డి మీద రైతు భరోసా ఇవ్వలేదని ఉంది. అంటే ఈ చాలా అంశాలు ఉన్నాయి. ఈ కేటీఆర్ మీద కూడా మనకు తెలుసు, ఇప్పుడు ఈ రేస్ ఉంది, ఇది ఉంది. అంతకుముందు మనకి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉంది. సో ఎవరికి వాళ్ళు తప్పించుకోవటానికి వాళ్ళు అల్లు అర్జున్ని బలి చేశారు అనేది ఒక టాక్ వస్తుంది మనకి. అంటే ఎవరిని బలి చేసినా కూడా అల్లు అర్జున్ ఒక సినిమా యాక్టరు, ఆయన విచక్షణ జ్ఞానం ఉంటుంది కదా మేడం. ఇప్పుడు మన వల్ల ఒక మనిషి చనిపోయిందంటే, మన వల్ల చనిపోయినా మనం ఇండైరెక్ట్గా బాధ్యులమైనా కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదంటారా? స్పందించాల్సిన అవసరం లేదంటారా? స్పందించకూడదని నేను ఎక్కడ అనలేదండి. ఇప్పుడు ఎవరు చనిపోయినా ప్రాణం విలువ చాలా ఎక్కువ, ఏ ప్రాణం అయినా సరే, మహిళ అయినా సరే, ఒకవేళ మగవాళ్ళైనా సరే. కానీ ఈరోజు వీళ్ళ ట్రాప్లో పడ్డాడా అల్లు అర్జున్ అనేది మాత్రం మనకు అనిపిస్తోంది. ఎందుకంటే ఎక్కడికక్కడ అతను రాంగ్ స్టెప్స్ వేస్తూ వస్తున్నాడంటే ఎవరు గైడ్ చేస్తున్నారు, ఇతను ఏ రకంగా ముందుకెళ్తున్నాడు, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా ఎందుకు తెచ్చుకున్నాడు,
ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఒక సెలబ్రిటీ కరెక్టే, కానీ ఇవాళ దీనివల్ల ఇండస్ట్రీలో ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు అసెంబ్లీలో. ఏం చెప్పారంటే ఇంక మీదట నేను బెనిఫిట్ షోలకు కానీ లేదు టికెట్ పెంపుకు కానీ ఇంక మీదట నేను ఒప్పుకోను అని. అంతకుముందు ఒప్పుకున్నది ఆయనే, అంటే అది మంచి పనే చేశాడు ఆయన ఉద్దేశంలో. వాళ్ళకి రెవెన్యూ వస్తుంది, సరే అల్లు అర్జున్ పుష్ప 2 కదా అని ఇచ్చాడా ఆయన ఏంటి మనకు తెలియదు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూసుకుంటే సినిమా ఇండస్ట్రీని ఆయన తొక్కేశాడు చెప్పాలంటే. కానీ ఈయన ఇంకొకటి కూడా ఏం చెప్తారంటే ఈ చలనచిత్ర పరిశ్రమ ఏదైతే ఉందో తెలుగు చలనచిత్ర పరిశ్రమ 1 year అయినా కూడా రేవంత్ రెడ్డి వచ్చి ఇంతవరకు ఎవరు కలవలేదు. ప్లస్ ఈయన పేరు మర్చిపోవటం అనేది ఒకటి అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. ఈ 2 అంశాలు అంటే ఇది కూడా దోహదం చేసింది. రేవంత్ కక్ష సాధింపులో భాగంగానే అల్లు అర్జున్ పై చర్యలు తీసుకుంటున్నారా అంటున్నారా మీరు? అల్లు అర్జున్ మీద కక్ష సాధింపని కాదు, కానీ ఎక్కడో చిన్న కోపం ఉంది ఆయనకి, అది మాత్రం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అసెంబ్లీ వేదికగా ఒక పుష్ప 2 గురించి మాట్లాడాల్సినంత ముఖ్యమైన అంశం ఆ ప్రాణం ముఖ్యం. రేవతి అన్నావిడ పోవటం అనేది అంశం ప్రస్తావించాలి, కానీ 2 పార్టీల మధ్య వైరం అనేది ఈరోజు అసెంబ్లీ వేదికగా పుష్ప 2కి ఇంత హైప్ ఇచ్చిందా? అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా స్వయానే మాట్లాడలేదు, మన అక్బరుద్దీన్ ఓవైసీ ఆ టాపిక్ తీస్తేనే ఆయన మాట్లాడాల్సి వచ్చింది కదా. ఎవడు కాదంటలేదండి. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఎక్కడ స్టాంపీడ్ జరగలేదా? భారతదేశంలో ఎక్కడా జరగలేదా? ఒక సినిమా వాళ్ళకే జరిగిందా స్టాంపీడు? కాదు కదా. స్టాంపీడ్ అనేది చాలా సందర్భాల్లో పిలిగ్రిమేజ్ల్లో కూడా జరుగుతుంది, సినిమా వాళ్ళ విషయంలో కూడా జరిగింది. వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు గతంలో. మీరు చెప్పినట్టు చాలా ఆడియో ఫంక్షన్స్కి వస్తూనే యాక్సిడెంట్ అయ్యి ఎందుకంటే చచ్చిపోవాల్సిందాన్ని. ఒకసారి సినిమా ఫంక్షన్కి వెళ్ళి నేను కవరేజ్కి, యు కాంట్ బిలీవ్, స్టార్ట్ కాకుండానే నన్ను ఒక రిపోర్టర్ పట్టుకుని తీసుకెళ్ళాడు మెడ్రాస్లో. అంటే లిటరల్గా పరిగెట్టాం, నేను చచ్చిపోయి ఉంటే ఎవడు బాధ్యుడు కాదు. ఎందుకంటే ప్రజల ఇది ఎట్లా ఉంటుందంటే ఆ పిచ్చి, దాన్ని ఏమంటారో నాకు తెలియదు. ఆ హీరో అనేసి హీరో వర్షిప్ అనేదాన్ని ఈరోజు కాదు, మరి ఎన్టీ రామారావు గారిని తెల్లారకట్ట 4 వెళ్ళి చూసేవాళ్ళు, తిరుపతి నుంచి వచ్చి బస్సులు కట్టుకుని వెళ్ళి. అంటే దాన్ని మీరు ఏమీ అనలేరు. ఇక్కడ తప్పు ఒప్పులు పక్కన పెడితే ఇవాళ కొత్తగా అల్లు అర్జున్ వెళ్తే మీరు తప్పు పట్టాలి. ప్రతి సినిమాకి నేను వెళ్తానని అతను చెప్తున్నాడు, దానికి ఎవిడెన్స్లు కూడా ఉన్నాయంటున్నారు. సరే వెళ్ళడం ఇప్పుడు తప్ప అనేది నేనైతే చర్చించలేను, ఎందుకంటే అతను వెళ్ళాడు, జరిగింది. ఒకవేళ ఆ మహిళ చనిపోకపోతే ఈ విషయం ఇంత దూరం రాదు, ఒకవేళ స్టాంపీడ్ జరిగినా కూడా. కాకపోతే దీన్ని మనం రాజకీయ కోణంలో ఇది ఈరోజు చలనచిత్ర పరిశ్రమ అనేది రాజకీయ నాయకులకి ఇవాళ ఒక చర్చనీయాంశమైంది, ఒక వేదిక అయింది. నేను చెప్తున్నది అది. ఒక ఇష్యూని ఇంత చెయ్యాలా? మీరు అల్లు అర్జున్ అరెస్ట్ చేసుకోండి, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. కానీ చలనచిత్ర పరిశ్రమ ఈరోజు ఒక సందిగ్ధావస్థలో పడిపోయింది రాజకీయ నాయకులు తీసుకునే దీనివల్ల. ఎందుకంటే ఎప్పుడైతే మెడ్రాస్లో చలనచిత్ర పరిశ్రమ ఉందో అప్పుడు చాలా ఫ్లరిష్ అయింది. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళు ప్రాంతాలను పట్టించుకోరు, ఎక్కడ ఉంటే అక్కడ డెవలప్మెంట్కే చూస్తారు వాళ్ళు. ఆ స్టేజ్ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయింది. హైదరాబాద్కి ఎందుకు షిఫ్ట్ అయింది మనకి? బికాజ్ ఇది మనకి రాజధాని కాబట్టి. లేకపోతే వాళ్ళు విజయవాడే వెళ్ళి ఉండేవాళ్ళేమో కదా. ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న ఈ సంఘటన మళ్ళా చలనచిత్ర పరిశ్రమ విజయవాడకి తరలిపోతుందా అనే అంశానికి ఇవాళ ఇదొక ప్రశ్నగా నిలుస్తోంది. నిన్న కాంగ్రెస్ మంత్రి అనుకుంటా చలనచిత్ర పరిశ్రమ వెళ్ళిపోదు ఆంధ్రాకి అని అన్నాడు. కానీ ఇవాళ చలనచిత్ర పరిశ్రమ మీరు తీసుకుంటే వాళ్ళకి ఆస్తులు ఇక్కడ ఉన్నాయి కరెక్టే, కానీ ఎక్కువ మంది ఆంధ్ర వాళ్ళే ఉన్నారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. కాబట్టి ఇది ఏ రకంగా పరిణమిస్తుంది? ఒకవేళ మీరు అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే అది అతను వ్యక్తిగతం, కానీ ఇండస్ట్రీ అది ఏ రకంగా తీసుకుంటుంది? ప్లస్ ఇప్పుడు ఈ బెనిఫిట్ షోస్ ఇవి ఇవ్వనన్నాడు కదా ఆయన, పర్మిషన్ ఇవ్వకపోవటం మంచిదే నన్ను అడిగితే. ఇప్పుడు రేపొద్దున రామ్ చరణ్ గేమ్ చేంజర్ వస్తుందండి కదా, బాలయ్య సినిమా ఒకటి రిలీజ్ అవుతుందండి, తర్వాత ఇతను ఎవరు వెంకటేష్ ఒకటి వస్తుందండి, సంక్రాంతికి వస్తున్నామని. వాళ్ళకి బెనిఫిట్ షోస్కి ఇవ్వకపోతే నష్టం ఏమైనా ఉంటుందా? ఎందుకంటున్నామంటే ఒక హీరో ఏడాదికి 6 సినిమాలు చేయండి, 4 సినిమాలు చేయండి, 3-4 సంవత్సరాలు ఒక్కొక్క సినిమా చేస్తూ మీరు మొత్తం ఒక సినిమాలో రెవెన్యూ తెచ్చుకోవాలనుకోవటం కూడా తప్పే కదా. ప్రజల మీద మీరు భారం ఎందుకు వేస్తారు? మనం ఆ రకంగా కూడా ఆలోచిద్దాం. బెనిఫిట్ షోస్ ఇవాళ రద్దు చేస్తాను అని ఆయన అంటే అది మంచి పరిణామమే అంటాను నేను. ఇండస్ట్రీ ఇంకా పరిఢవిల్లుతుంది, ఎందుకంటే ఎక్కువ మందికి జాబ్స్ వస్తాయి, ఎక్కువ మంది ఎక్కువ పని చేస్తారు. ఎందుకంటే ఇండస్ట్రీ మీద బతికి 24 వీళ్ళు ఉన్నాయి కదండి, క్రాఫ్ట్స్ ఉన్నాయి, వీళ్ళందరికీ కూడా నిత్యం పని దొరుకుతుంది. ప్లస్ హీరో అన్నవాడు, మరి కృష్ణ గారు సంవత్సరానికి 18 సినిమాలు చేశారు, ఎన్టీ రామారావు గారు 13 సినిమాలు చేశారు. ఊరికే చేశారా?
అందరూ అప్పుడు హీరోలు ఎలా కష్టపడ్డారు, ఇప్పుడు మీరు ఎందుకు చెయ్యరు? కాబట్టి అది కూడా మంచి పరిణామమే. ఈ పుష్ప అనేది ఇవాళ మంచి చెడుల మధ్య ఒక వారధిగా ఉందండి. అంటే ఈ సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకి, రాజకీయం సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ కూడా కలిసికట్టుగా వెళ్ళాయి. ఇవన్నీ కూడా నేను అనుకుంటా టీ కప్పులో తుఫాన్ అనే అనుకుంటా. రైట్ మేడం, ఇప్పుడు ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది, దానికి అల్లు అర్జున్ గారి ప్రమేయం ఏముందని మీరు దానికి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మళ్ళీ మాట్లాడదాం సార్. ఇప్పుడు ఈ మహిళ మృతి విషయంలో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఏదైతే జరుగుతుందో దీనిలో అల్లు అర్జున్ గారి పాత్ర ఎంత, ఇప్పటి వరకు ఆయన చేస్తుంది ఎంతవరకు కరెక్ట్, మీ అభిప్రాయం ఏంటి దీన్ని? అంటే క్వశ్చనే తప్పు. ఎందుకంటే అతనే మొత్తం బాధ్యత అల్లు అర్జున్దే కదా. ఇప్పుడు పోలీసులు వద్దండి రావద్దు అన్నారు. ఇదేదో పెద్ద గ్రౌండ్ కాదు, ఆర్టీసీ క్రాస్ రోడ్డు మనందరికీ తెలిసి ఎట్లా ఉంటుందో. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఆ థియేటర్లో పార్కింగ్ ఉండదు. స్కూటర్లు 10 స్కూటర్లు వస్తే కారు ఎక్కడ పెట్టాలో తెలియదు. కార్లు కూడా రాత్రిపూట సెకండ్ షోకి రోడ్డు మీద పెడతారు. థియేటర్ వాళ్ళే రోడ్డు మీద పెడతారు, ఎందుకంటే థియేటర్లో ప్లేస్ లేదు. అటువంటి ప్లేస్కి నువ్వు రావద్దు అని క్లియర్ కట్గా పోలీసులు చెప్పిన తర్వాత కూడా అల్లు అర్జున్ వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఆ మహిళ అక్కడ చనిపోకపోతే అసలు కేసు ఏముంది, ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు ప్రధానంగా ఏంటి అంటే ఆ మహిళ చనిపోవటం అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. మహిళ చనిపోయింది. ఎట్లా చనిపోయింది అంటే తొక్కిసలాటలో చనిపోయింది. తొక్కిసలాట ఎందుకు జరిగింది? అల్లు అర్జున్ రావటం వల్ల జరిగింది. అల్లు అర్జున్ ఎందుకు వచ్చాడు? అల్లు అర్జున్ ఎందుకు వచ్చాడు అంటే తన సినిమాని ప్రమోట్ చేసుకోవటానికి వచ్చాడు. తన సినిమాని ఎందుకు ప్రమోట్ చేసుకోవటానికి అల్లు అర్జున్ అనుసరించిన మార్గం ఏంటి? అల్లు అర్జున్ పిఆర్ టీం అందరూ కలిసి అల్లు అర్జున్ అభిమాన సంఘాలకి వాళ్ళందరికీ కూడా మెసేజ్లు పంపించారు వాట్సాప్లో. వాళ్ళ టైంకి అల్లు అర్జున్ వస్తున్నాడు, మీరందరూ అక్కడికి రండి అని. అందరూ వచ్చారు. అల్లు అర్జున్ వచ్చాడు, స్టాంపేడ్ జరిగింది. ఆ రావటం కూడా అల్లు అర్జున్ ఒక్కడే రాలేదు. ఒక 2 కార్లు 3 కార్లలో వాళ్ళందరూ వచ్చారు. ఒక కారులో రాలే. అంటే తడవకి పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. అక్కడ ఒకటే గేట్ ఉన్నది. ఆ గేట్లో నుంచి పోవాలి, ఆ గేట్లో నుంచి రావాలి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని పోలీసులు నువ్వు రావద్దు అని చెప్పారు. నువ్వు రావద్దు అని చెప్తే ఆయన వినలేదు, పట్టించుకోలేదు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే అతని సినిమానే ముఖ్యం తప్ప, సినిమా ప్రమోషనే ముఖ్యం, ఇంపార్టెంట్ తప్ప వేరే విషయాలు కాదు అనేది పాయింట్ నెంబర్ 1 స్పష్టం అవుతున్నది. ఆ తర్వాత ఈ డెవలప్మెంట్స్ అన్నీ జరిగినాయి. ఈ స్టాంపేడ్ జరిగిన తర్వాత చనిపోయిన తర్వాత పోలీసులు సార్ ప్లీజ్ వెకేట్ ఫ్రమ్ హియర్ అంటే థియేటర్ నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పిన తర్వాత ఇతను వెళ్ళటానికి నిరాకరించాడు. నేను వెళ్ళను అన్నాడు. ఏం చదువుకున్నావా నువ్వు, కామన్ సెన్స్ లేదా? అవతల స్టాంపేడ్ జరిగింది. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అల్లు అర్జున్ రాకపోతే ఏమవుతుంది అంటే, రాకపోతే అది వేరే విషయం. వచ్చాడు, వచ్చిన తర్వాత స్టాంపేడ్ జరిగింది, ఒక మహిళ చనిపోయింది, పోలీసులు 50 మందే ఉన్నారు. మహిళ చనిపోయిన ఆగ్రహంలో, ఒక మహిళ చనిపోయింది అన్న ఆగ్రహంలో అక్కడున్న ప్రజలందరూ థియేటర్ మీద అటాక్ చేసి ఉంటే పరిస్థితి ఏంటి? అప్పుడు అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి? అందరూ ఆలోచించాల్సిన ఇంపార్టెంట్ విషయం ఇది. స్టాంపేడ్ జరిగింది, ఒక మహిళ మామూలుగా ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఎవరో వెళ్తూ కారో స్కూటరో ఎవరికన్నా ఢీ కొట్టారనుకోండి, వెంటనే అక్కడున్న వాళ్ళందరూ జమగూడి ఎవరైతే డ్రైవర్ ఉంటారో ఆ డ్రైవర్ని కొట్టడమో తిట్టడమో చేస్తారు. ఇది సహజంగా మన కల్చర్లో జరిగే పని.
ఇక్కడ థియేటర్లో ఒక మహిళ చనిపోయిన తర్వాత పబ్లిక్ అంతా రియాక్ట్ అయ్యి థియేటర్ మీద అటాక్ చేసి అల్లు అర్జున్ని మ్యాన్ హ్యాండిల్ చేసి ఉంటే పరిస్థితి ఏంటి? అప్పుడు మీరు ఏమనేవాళ్ళు? అప్పుడు మీరు గవర్నమెంట్ని బ్లేమ్ చేసేవాళ్ళ కాదా? పోలీసులు దాన్ని అవర్ట్ చేయటానికి, అంటే దాన్ని ఇట్లా జరగకుండా ఉండటాన్ని ఆపటానికి పోలీసులు దగ్గరికి వెళ్ళాయా మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళను అని మొండికేసుకొని కూర్చున్నాడు అల్లు అర్జున్. పోలీసులు బలవంతంగా అల్లు అర్జున్ని థియేటర్ నుంచి లిఫ్ట్ చేశారు. లిటరల్గా దే క్యారీడ్ హిమ్ బయటికి వచ్చింది. అంటే థియేటర్ ఉంటుంది కదా, థియేటర్ అవుటర్ గేట్ కాదు, థియేటర్ గేటు టికెట్లు ఎక్కడైతే చించుతారో ఆ గేటు దగ్గరికి వచ్చిన తర్వాత పోలీసులు అతన్ని దించారు. ఎందుకు? ఒక హీరో ఇమేజ్ ఉన్న వ్యక్తిని పోలీసులు బలవంతంగా పంపిస్తున్నారు అన్న మెసేజ్ వెళ్ళకూడదు అన్న ఉద్దేశంలో అతన్ని దించి నడిపించారు. అంటే పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో చూడండి. అతని హీరో ఇమేజ్కి డ్యామేజ్ కాకుండా పోలీసులు ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంకొక విషయం, ఆ అమ్మాయి రేవతి తొక్కిసలాటకి గురై ఈ స్టాంపేడ్లో అమ్మాయి చనిపోయిన సందర్భంలో పోలీసులు ఫస్ట్ ఎయిడ్ చేశారు. మీకు అన్ని అంటే వాళ్ళకి తెలిసిన వరకు సపర్యలు చేశారు. అయినా ఆ అమ్మ బతకలేదు, డిక్లేర్డ్ బ్రాడ్ డెడ్. ఆ పిల్లవాడి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. 12 సంవత్సరాల పిల్లాడు, బ్రెయిన్ మీద కాలేసి తొక్కారు. చాలా దారుణమైన పరిస్థితి. ఆ అమ్మాయిని, ఆమె రేవతిని నీచంగా మనిషి కింద పడి ఉంటే తొక్కుకుంటూ పోతున్నారు అంటే నీకు ఆ మనుషుల్ని ఏమనాలి? ఏదన్నా ఒక బాంబున్నని బెదిరింపా, ఒక బ్లాస్ట్ జరిగింది, ఇలాంటి వాటిల్లో తొక్కకుండా వెళ్ళిన ఒక ఏదన్నా అర్థం, తమ ప్రాణం తాము కాపాడుకోవటానికి వెళ్ళాము అని చెప్పటానికి ఆస్కారం ఉంది. కానీ ఒక మహిళ కాళ్ళ కింద పడిపోయి ఉంటే ఎవ్వడు కూడా చూడకుండా తొక్కుకుంటూ ఆ తల్లిని తొక్కుకుంటూ పోయారు అంటే ఇది ఎంత తీవ్రమైన విషయమో మీరు ఆలోచించాలి. ఇది ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్. ఇది జరిగిన తర్వాత హీరో థియేటర్ ఖాళీ చేయటానికి నిరాకరిస్తే బలవంతంగా పోలీసులు బయటికి తీసుకెళ్లారు. ఇదంతా ఆ తర్వాత ఇది 2 ఆస్పెక్ట్స్ చెప్పాను. ఇప్పటికీ 3వ ఆస్పెక్ట్ ఏంటి అంటే అల్లు అర్జును నేను కలవటానికి వెళ్ళాలి అంటే నా లీగల్ టీం వద్దన్నది అని చెప్పాడు. లీగల్ టీం ఎందుకు వద్దన్నది? అసలు లీగల్ టీం చెప్పటం ఏంటి? నువ్వు లీగల్ టీంని అడగటం ఏంటి? అసలు అందులో లీగల్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయి? తొక్కిసలాట జరిగింది, ఆమె చనిపోయింది, పోలీసులు మొత్తం అక్కడ ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు, అయిపోయింది, కేసు కట్టారు. నువ్వు ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించటానికి నిన్ను ఏ చట్టం అడ్డుకున్నది? ఏ న్యాయస్థానం నిన్ను వెళ్ళొద్దని చెప్పింది? అసలు నీకు ఆ సలహా ఇచ్చిన అడ్వకేట్ ఎవడు? స్క్రిప్ట్ రాసిచ్చి ఆ స్క్రిప్టులో స్టాంపేడ్ అని ఉంటే కాదు స్టాంపేడ్ కాదు, అది ఒక ఘటన అని చెప్పాడు. ఇంత కవరప్ ఎందుకు అల్లు అర్జున్? నువ్వు చేసిన పని తప్పు కాబట్టి నువ్వు ఇన్ని కవరప్లు ఇచ్చుకుంటున్నావు. ఈరోజు పోలీసులు మళ్ళీ పిలిచారు, వెళ్ళాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఎవరైతే ఏసీపీ ఫస్ట్ ఒక ఇన్స్పెక్టర్ వెళ్ళాడు, సర్కిల్ ఇన్స్పెక్టర్, చిక్కడపల్లి సర్కిల్ ఇన్స్పెక్టరు వెళ్ళి, సార్ బయట ఇబ్బందిగా ఉంది, క్రౌడ్ని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి సార్ అని అడిగితే నేను పోను అన్నాడు. అప్పుడు ఆయన వెళ్ళి, సర్కిల్ ఇన్స్పెక్టర్ వెళ్ళి ఏసీపీకి చెప్పాడు. ఏసీపీ థియేటర్ లోపలికి వెళ్ళాడు. అల్లు అర్జున్తో మాట్లాడదామని వెళ్తే అక్కడ అల్లు అర్జున్ పిఆర్ టీం ఆపింది.
అంటే పోలీసుల్ని, ఏసీపీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసుని అడ్డుకునే స్థాయిలో అల్లు అర్జున్ సెక్యూరిటీ ఉంది. అడ్డుకున్నారు. నువ్వు హీరోతో మాట్లాడటానికి వీల్లేదు అని ఆపారు. ఆ ఏసీపీకి ఏం చేయాలో అర్థం కాల. ఆయన ఏసీపీ అంటే ఉన్నతాధికారి కదా, ఆయనకి ఏం చేయాలో అర్థం కాక డీసీపీ దగ్గరికి వెళ్ళి చెప్పాడు. మీరు గమనించండి, అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ చెబితే, సర్కిల్ ఇన్స్పెక్టర్ కాదమ్మా, కొన్ని సందర్భాల్లో హోంగార్డు చెప్పినా ఆగాలి మనం. రోడ్డు మీద ట్రాఫిక్ని కంట్రోల్ చేసే హోంగార్డు చెయ్యెత్తుతాడు. హోంగార్డువి నువ్వేంటి, నన్ను ఆపేదేంటి, నేను పెద్ద తురుంఖాన్ని, నన్ను నువ్వు ఆపుతావేంటి, నన్ను ఆపాలంటే కమిషనర్ రావాలి అని వెళ్ళిపోతావా? హోంగార్డు చెయ్యెత్తినా ట్రాఫిక్ ఆగుతుందా, ఆగదా? ఆగాలా వద్దా? అయినా సరే ఏసీపీ అల్లు అర్జున్కి గౌరవం ఇచ్చి మర్యాద ఇచ్చి వెళ్ళి డీసీపీతో చెప్పాడు, సార్ ఏం చేయమంటారు అని. ఆయన అన్నాడు వికెట్ హిమ్ అన్నాడు. అప్పుడు సిఐ ఏసీపీ వెళ్ళి బలవంతంగా ఆయన్ని లిఫ్ట్ చేశారు. ఇది జరిగిన పరిణామ క్రమం. ఇందాక పోలీస్ స్టేషన్లో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఎవరు? ఆ సిఐ ఏసీపీ, అయ్యా అల్లు అర్జున్, మేము నీకు చెప్పలేదన్నావు, నేనే కదా నీకు వచ్చి చెప్పాను అని అడిగాడు. ఏసీపీ నేనే కదా చెప్పింది నీకు, నువ్వు నీ ప్రెస్ కాన్ఫరెన్స్లో నువ్వు ఎవరు పోలీసులు నాకు చెప్పలేదని చెప్పావేంటి అని అడిగితే అల్లు అర్జున్ ఏం చెప్పాడు తెలుసా? ఊహించండి మీరు ఏం చెప్పుంటాడో. చీకట్లో ఎవరో నాకు తెలియలేదని ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ చెప్పాడు. ఇదే అన్నాడు, సినిమా నడుస్తున్నది చీకట్లో, నేను మిమ్మల్ని చూడలేదు అని చెప్పాడు. అంటే ఎంత కండ కావరమో చూడండి. ఒక పోలీస్ అధికారి వచ్చి సార్ ప్లీజ్ వెకేట్ అని సిఐ చెప్పినప్పుడే నువ్వు వినాలి. నువ్వు సిఐ చెబితే వినలేదు, మళ్ళీ ఏసీపీ వస్తే నీ సెక్యూరిటీ వాళ్ళు ఆపారు. ఆ తర్వాత ఏసీపీ వెళ్ళి డీసీపీ సలహా తీసుకొని మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి నీకు అప్పుడు రెండోసారి వచ్చినప్పుడు ఏసీపీ అల్లు అర్జున్ సెక్యూరిటీ బాడీ గార్డులను తోసేసి లోపలికి వెళ్ళాడు. అండ్ ఇంకోటి సార్, అక్కడ పిఆర్ టీమ్ అంత బలంగా ఉన్నప్పుడు నార్మల్ పీపుల్ ఎవరు కూడా అర్జున్ గారి దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఉండదు. చెప్తా అది వాళ్ళని విడదీసుకొని ఏసీపీ అక్కడికి వెళ్ళి, ఏం చదువుకున్నావా, నీకు అర్థమవుతుందా, కామన్ సెన్స్ ఉందా, ఇక్కడి నుంచి లే, అవతల బయట మనిషి చచ్చిపోయిందని చెప్తుంటే అని అంత హార్ష్గా మాట్లాడిన తర్వాత కూడా, అంత హార్ష్గా ఎవరు మాట్లాడతారు? పోలీసులు, కంట్రోల్ చేయాల్సిన పోలీసులు బయట సిచ్యుయేషన్ని కంట్రోల్ చేయలేక వాళ్ళు వచ్చి నీతో చెప్పారు. చీకట్లో నేను గమనించలేదు అంటే మాటలు అయితే వినిపించినాయి కదా. కానీ మనిషి చనిపోయిన విషయం అప్పుడే తెలుసు అంటారా అల్లు అర్జున్కి? ఈయన చెప్పాడు కదా, ఏసీపీ చెప్పాడు, సిఐఏ చెప్పాడు. అంటే ఆయన వెంటనే ఒక వీడియో రిలీజ్ చేసినప్పుడు నాకు 2 days తర్వాత తెలిసిందని చెప్పారు. సిఐ చెప్పాడు, ఏసీపీ చెప్పాడు. ఏసీపీ సిఐ కలిసి అల్లు అర్జున్ని కుర్చీలో నుంచి లేపి బయటికి తీసుకొచ్చారు. ఇదంతా జరిగిన తర్వాత కూడా నాకు 2 సంవత్సరాల తర్వాత తెలిసింది, 3 సంవత్సరాల తర్వాత తెలిసింది. నేను సంవత్సరాలు అనేది నేనే తెలియక వాటల్లా, నాకు ఎప్పుడో తెలుసు, అప్పుడే తెలుసు, 10 సంవత్సరాల తర్వాత ఇవన్నీ కాదు, నడవదు. నీకు అప్పుడే పోలీసులు చెప్పారు. చెప్పినా కానీ నీ యాటిట్యూడ్, నీ ప్రవర్తన వల్ల ఇన్ని కోణాల్లో విశ్లేషించే అవకాశాన్ని నువ్వే ఇచ్చావు. జర్నలిస్టులు అందరూ కూర్చొని ఇట్లా మాట్లాడుకుంటున్నారంటే దానికి కారణం నీ యాటిట్యూడ్. నువ్వు హై హ్యాండెడ్నెస్గా ప్రవర్తించావు. నీ సినిమానే టాప్ ప్రయారిటీ నీకు. హ్యూమన్ లైఫ్ ఈజ్ నథింగ్ బిఫోర్ మై సినిమా అన్నట్టు ప్రవర్తించావు. ఇంకోటి ఏంటి అంటే, తెలుగు సినిమా ఖ్యాతిని నేను పెంచుతూ ఉంటే వీళ్ళందరూ ఓర్వలేక నన్ను లాగుతున్నారు అంటున్నాడు. దయచేసి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచొద్దు అల్లు అర్జున్, దాన్ని అట్లా ఉండని. అదే పెరుగుతుంది, పెరిగితే పెరుగుతుంది, పెరగకపోతే పెరగకపోతుంది. నువ్వు ఎర్రచందనం స్మగ్లర్ సినిమాలు తీసి
ఆ ఎర్రచందనం స్మగ్లరు ముఖ్యమంత్రిని కంట్రోల్ చేసే స్థాయిలో నువ్వు సినిమాలు తీసి తెలుగు సినిమా ప్రతిష్టను పెంచక్కర్లా, అంత అవసరం లేదు. నీ డబ్బులు రావాలి, నీ డబ్బులు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? నీ సంగతి తెలిసి తెలుగు రాష్ట్రాల నుంచి నీకు రాలా, తెలంగాణ నుంచి రాలా, ఆంధ్రప్రదేశ్ నుంచి రాలా. నీ డబ్బులన్నీ వచ్చినవి బీహారు అటు సైడ్ నుంచి వచ్చినాయి. అందుకని నువ్వు తెలుగు సినిమా స్థాయిని నువ్వేం పెంచక్కర్లేదు, చాలామంది పెంచుతారు. పెరక్కపోయినా పర్లేదు, మనుషులు చచ్చిపోకూడదు. తెలుగు సినిమా మనుషులందరినీ చంపుకుంటూ తెలుగు సినిమా ప్రతిష్ట పెంచుతాను అంటే అంత అవసరం లేదు. మనిషి ప్రాణం ఇంపార్టెంట్. నువ్వు తెలుగు సినిమా ప్రతిష్టని పెంచడం అనేది సెకండరీ. అందువల్ల ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే అల్లు అర్జున్ ప్రవర్తన, ఆ ప్రవర్తన కారణంగా ఇంత డ్యామేజ్ జరిగింది, సొసైటీ మొత్తానికి డ్యామేజ్ జరిగింది. సొసైటీలో ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతున్నది ఏంటి అంటే అల్లు అర్జున్ ప్రవర్తన మీద, అతని కాండక్ట్ మీద. అతను ఎప్పుడైతే తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన దాన్ని కండెమ్ చేయటానికి, నా క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నారు అని చెప్పాడు. ఎవరు చేస్తున్నారు? రేవంత్ రెడ్డి చేస్తున్నాడా? అంటే అంతకు ముందర ఒక మహిళ చనిపోవటం అది 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 ఎవరి ప్లాను? అంటే ఇవన్నీ ఆలోచించుకోవాలి మాట్లాడటానికి ముందరే. నేను ప్రొఫెషన్ తీయలేదు అన్నాడు, తీసినట్టు పోలీసులు వీడియో పెట్టారు. నేను చెయ్యి ఊపలేదు అన్నాడు, నువ్వు చెయ్యి ఊపినట్టు వీడియో పెట్టారు. నువ్వు 2 కార్లతో వచ్చినట్టు వీడియో పెట్టారు. తొక్కిసలాట జరిగింది, వీడియో పెట్టారు. నిన్ను థియేటర్లో నుంచి వెకేట్ చేసింది వీడియో పెట్టారు. ఇంక నీకేం చెప్పాలి? ఇప్పటికీ తప్పు ఒప్పుకోకుండా, ఇప్పటికీ చీకట్లో కదండి, మీరు ఎవరో నాకు గుర్తుపట్టలేదంటే అది ఎంత పొగరుబోతు మాట. అటువంటివి సమాజం భరించటానికి సిద్ధంగా లేదు. అల్లు అర్జున్, నువ్వు వయసులో చిన్నోడివి, నాకన్నా చిన్నోడే కదా, నాకన్నా చిన్నోడి కాబట్టి నీకు చెప్తున్నా, నీ దగ్గర లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే ఉండొచ్చు. నీకు ఒక యారగెన్స్ ఉన్నా ఉండొచ్చు. నీ యారగెన్స్ నీ దగ్గర పెట్టుకో, నీ ఇంట్లో చూపించుకో. నీ ఇంట్లో చూపించినా ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకుంటారు? ఇప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళి, నా పిల్లల దగ్గరికి వెళ్ళి నేను దాష్టికం చేశాను అనుకో, ఏమంటారు? చాలే ఊరుకో డాడీ, బయటికి పో అంటారు. అంటే ఎందుకు? నీ దగ్గర ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా నీ యారగెన్స్ని నువ్వు ప్రదర్శించకూడదు. హంబుల్నెస్ ఉండాలి. నువ్వు హంబుల్గా ఉన్నప్పుడే సమాజం నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది. చాలామంది హీరోలు ఉన్నారు, వాళ్ళందరూ సమాజ సేవ చేస్తూ ఉన్నారు. నువ్వేం చేస్తున్నావు? డిక్లేర్ చేసిన 25 లక్షల రూపాయల చెక్కు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. అది నువ్వు చేస్తున్న సమాజ సేవ. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ అల్లు అర్జున్ మీద ఎవడికి కోపం ఉంటుంది? నిన్నటిదాకా మనం అసలు అల్లు అర్జున్ గురించి మాట్లాడుకున్నావా? మనకేం సంబంధం? ఏదో సినిమా తీస్తున్నాడు, బాగుంది అంటే చూస్తాము, బాగలేదు అంటే చూడము. లేదు బాగలేకపోయినా, ఎందుకు బాగలేకపోయినా నేను అట్లాగే చూస్తా. కొన్ని సినిమాలు బాగాలేదు అంటే ఎందుకు బాగలేదో చూసేవాడిని, అట్లా కూడా చూస్తా. నీ సినిమా బాగున్నా బాగలేకపోయినా చూస్తాం. అందుకని నీ సినిమా చూస్తున్నారు కదా, ప్రజలు చూస్తున్నారు కదా అని నువ్వు హై హ్యాండెడ్నెస్గా ఈ సమాజం మీద విరుచుకు పడతాను అంటే కుదరదు. ఇక్కడ వ్యవస్థలు ఉంటాయి, ఇక్కడ ఈ వ్యవస్థలన్నీ చట్ట ప్రకారం పనిచేస్తాయి. అల్లు అర్జున్ అదొక్కటి గుర్తుపెట్టుకున్నావు. రైట్ మేడం, ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఇది రాజకీయ రంగం పులుముకుంది, దీంతో అల్లు అర్జున్కి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి, వాళ్ళ స్వలాభం కోసం చేశారు అని చెప్పి. కానీ ఎప్పుడైతే పుష్ప 2 సినిమా రిలీజ్ అవ్వక ముందు నుంచి దీనిపై అంబటి రాంబాబు రోజుకు ఒక ట్వీట్ పెడుతున్నారు. మరి అలాంటి టైంలో ఎందుకు అల్లు అర్జున్ దానిపై స్పందించలేదు? అంటే చూసి చూడనట్టు ఎందుకు వివరించారు? అంటే వాళ్ళు సపోర్ట్ చేయడం అల్లు అర్జున్కి అప్పటి నుంచే ఇష్టం ఉందా? ఆ తర్వాత ఈ ఘటన తర్వాత కావాలని ఆయన యారగెంట్ చూపించారా? అంటే నన్ను ఎవరు ఏం చేయలేరు అని చెప్పి, సో అందువల్ల ఇలాంటి పరిస్థితి వచ్చాయా అలా అని కూడా ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. సంబంధం లేదనలేదు, అరెస్ట్ చేసుకుంటే చేసుకోమనండి అన్న. నేను అన్నది ఏంటంటే రాజకీయ రంగు పులుముకుంది. అయితే మీరు అన్నారు అంబటి రాంబాబు అదే ట్వీట్ చేశాడో స్టేట్మెంట్ ఇచ్చాడో ఇస్తారండి, ఇవ్వనివ్వండి. అతను దానికి స్పందించలేదు కాబట్టి అతను రాజకీయం అప్పటి నుంచి ఉంది అని అనుకుంటే ఎట్లా? మనం ఇప్పుడు అతను సినిమా మీద ఉన్నాడు,
మనం ప్రతిదీ ఒకే కోణంలో ఆలోచించకూడదు, ఒకే కోణంలో చూడకూడదు అనేది నేను చెప్పేది. కాబట్టి రకరకాలుగా వస్తాయి కమెంట్స్, దానికి అతను ప్రతిదానికి వివరణ ఇవ్వక్కర్లేదు కదా. ఇవాళ ఇక్కడ ఇష్యూ ఏంటి, అతను ఎందుకు క్షమాపణ చెప్పలేదు, అతను ఎందుకు వెంటనే స్పందించలేదు. ఎస్, అది అతను తప్పు, అది ఎవడు కాదని అండు. కానీ దీన్ని ఇంత హైప్ చేసి ఇవాళ అల్లు అర్జున్కి అనవసరమైన క్రెడిట్ ఇస్తున్నారంటున్నా. అరెస్ట్ చేసేయండి, జైల్లో పెట్టండి, కొట్టండి, ఏదైనా చేయొచ్చు. కానీ ఇంత అసలు అవసరమా? ఇంతకంటే జరిగాయి, చిత్ర పరిశ్రమలో జరిగాయి చాలా. అవన్నీ మాఫీ అయిపోయాయిగా, అప్పుడు బయటికి రాలేదుగా. ఇప్పుడు కొంతమందికి నచ్చలేదు కాబట్టి ఇంత విషయం వచ్చింది. అంటే నేను ఇంతకుముందు చెప్పింది అదే మేడం. ఆడియో రిలీజెస్ ఫంక్షన్స్ ఏమన్నా రిలీజ్ ఫంక్షన్స్ ఏమన్నా ఉన్నప్పుడు వస్తూ యాక్సిడెంట్ అయి చనిపోయినా కూడా వెంటనే ఆ ఒకటి అక్కడే వెంటనే ఆ స్టేజ్ మీదనే ఆ హీరో స్పందించడం, నేను చింతిస్తున్నాను, ఇంత వాళ్ళకి పరిహారం ఇస్తున్నాను అని చెప్పి ప్రకటించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ స్వయంగా అదే థియేటర్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ ఒక మహిళ చనిపోయిందని చెప్పినా పట్టించుకోకపోవటం, ఆ తర్వాత నుంచి మనం చూస్తుంటే ఆయన చెప్పినవన్నీ కూడా అబద్ధాలే కదా. విషయాలండి ఇప్పుడు మీరు మాట్లాడారు చూడండి, మాట్లాడిన దాంట్లో ఒక పాయింట్ నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, పోలీసులు ఎక్కువ మంది లేరు. ఇప్పుడు ఒకవేళ అల్లు అర్జున్ రాకపోయినా కూడా అక్కడ పోలీసులు ఎక్కువ సంఖ్యలో ఉండాలి. ఎందుకంటే పుష్ప కాబట్టి అంత హైప్ ఉంది, ఒక ముఖ్యమంత్రి ఒక జీవో ఇచ్చాడు కాబట్టి ఆ సినిమా రేంజ్ ఏంటో అర్థమైంది కదా. ఇవాళ అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్కి వెళ్తే, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి ఇవాళ ఎట్లా మీరు బందోబస్తు పెట్టారు? ఇవాళ ఇంటికి వెళ్ళే వరకు మీరు చూడండి, అతనికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇంటికి పంపించారు ఇవాళ. ఇది ఆ రోజు ఎందుకు జరగలేదు? నేను అనేది ఇప్పుడు హీరోని మనం వెనకేసుకు రావట్లా, వ్యవస్థ అన్నారు కదా, మరి ఈ వ్యవస్థ ఆ రోజు ఎందుకు ఇలా లేదు? నేను అనేది మీరు ఒక సినిమాకి మీరు ఒక జీవో ఇచ్చే ముందు ఇవన్నీ ఆలోచించండి. ఏ ప్రభుత్వం అక్కడికి వస్తున్నారు అని చెప్పి పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు కదా మేడం. ఈ బౌన్స్ ఎందుకు లేదు? పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పోలీసులే లేఖ రాశారు రావద్దని, అంతే. వస్తాడేమో అని యాంటిసిపేట్ చేయాలి కదా. నేను అనేది ఏంటంటే పోలీసులు చాలా అలర్ట్గా ఉంటారు కదా. సో అతను రావద్దని వాళ్ళు చెప్పారు, నేను కాదని అంటల్లా. ఒకవేళ వస్తే ఏం చేయాలనేది కూడా వాళ్ళు యాంటిసిపేట్ చేయాలి. ఇప్పుడు ఇది చాలా చిన్న విషయం కాదు కదండి, ఒక మహిళ ప్రాణాలు అక్కడ. ప్లస్ ఇంకొకటి, ఇప్పుడు కొత్తగా రూల్ తెస్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు, బెనిఫిట్ షోస్ ఇవ్వనని. అది ఎంత మంచి పరిణామమో. ఫస్ట్ ఇది ఫ్యాన్స్ కోసం వేసిన షో కదా బెనిఫిట్ షో అంటే. సో ఫ్యామిలీస్తో రావద్దని ఒక డిక్లరేషన్ ఇవ్వండి మీరందరూ. ఎందుకంటే చిన్నపిల్లలు మహిళలు వచ్చినప్పుడు తొక్కిసలాట జరిగితే ఎవరు, ఇప్పుడు రేపొద్దున హీరో రాడు, కానీ హూ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ? అప్పుడు ఏ గవర్నమెంట్ తీసుకుంటుంది? ఇవన్నీ కూడా చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ అండి. చూడటానికి చాలా సింపుల్గా ఉన్నాయి. ఇవాళ ఓకే, ఏ ఉద్దేశంతో జరిగినా ఇవాళ అల్లు అర్జున్ అనేవాడు టార్గెట్ అయ్యాడు, నో డౌట్ అబౌట్ ఇట్. థియేటర్లో ఒక లిమిట్ ఉంటుంది, ఇంతమందికి. సంధ్యా థియేటర్కి ఇవాళ కాదండి, నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా. మీరు వినండి, మీరు నాకంటే తర్వాత పుట్టారు. నేను చెప్పేది ఏంటంటే సంధ్యా థియేటర్లో ఇవాళ కాదు, ఎంతమంది హీరోలు రాలేదు అక్కడికి? ఇంత గతంలో రాలేదా? గతంలో కూడా వచ్చారు. ఇక్కడ ఇతని క్రేజ్ అలా ఉంది కాబట్టి పోలీసులు కూడా ముందే బాధ్యత వహించాలి. అతను వస్తాడో రాడో తర్వాత సంగతి. మీకు లెటర్ వాళ్ళు ఇచ్చారు కదా బెనిఫిట్ షోకి, ఫలానా రోజు ఉందన్నప్పుడు పోలీసులు ఇవాళ ఎంత సెక్యూరిటీ ఇచ్చారో కనీసం అందులో సగం ప్రొటెక్షన్ కాదు, పిఎం ప్రొటెక్షన్ కాదు. అల్లు అర్జున్కి ఇచ్చారండి బాంబు బ్లాస్ట్. అల్లు అర్జున్ ఇంటి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళే వరకు మీకు తెలుసా? ఇవాళ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల ఆ ఇళ్లలో ఉండే వాళ్ళు తప్ప ఎవ్వరూ అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు ఇవాళ పొద్దున్న అల్లు అర్జున్ వెళ్ళి ఇంటికి వెళ్ళే వరకు. మీకు తెలుసా? మరి ఎందుకు ఇవాళ పబ్లిక్ అప్పుడు ఇన్ఫర్మేషన్ పోలీసులకు లేదు, ఇప్పుడు ఉంది కాబట్టి వాళ్ళు చేయాల్సిన చర్యలు వాళ్ళు చేస్తున్నారు. నో, ఈ సినిమాకి మీరు బెనిఫిట్ షోకి ఎప్పుడే నో నేను అనేది ఏంటంటే బెనిఫిట్ షో అన్నప్పుడు మీరు 1000 రూపాయలు టికెట్ పెట్టినప్పుడు ఇట్ ఈస్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో టు గివ్ ప్రొటెక్షన్ అంటున్నా. హీరో వస్తాడా, హీరోయిన్ వస్తుందా, రారా కాదండి, ఇవి యాంటిసిపేట్ చెయ్యాలి. మీరు ఒక సీఎం వెళ్ళేటప్పుడు, ఇప్పుడు రాజీవ్ గాంధీ చచ్చిపోయారండి, మరి అంత భద్రత ఉంది. మీకు తెలుసా రాజీవ్ గాంధీ చచ్చిపోయినప్పుడు చుట్టుపక్కల ఒక్క కాంగ్రెస్ నాయకుడు లేడు. డూ యూ నో దట్? ముఖ్యమైన వాళ్ళు ఒక్కళ్ళు లేరు ఆయన పక్కన. దానికి ఏం చెప్తారు మీరు? కాబట్టి ఇవి కాదు, పోలీసులు వాళ్ళు రాలేదు వచ్చారు కాదు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు సంధ్యా థియేటర్ చిన్నదన్నప్పుడు మీరు సంధ్యా థియేటర్లో టికెట్స్ ఎక్కువ ఇవ్వకండి, ఫ్యామిలీస్ని అలౌ చేయకండి. మీరు బెనిఫిట్ షో అన్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓన్లీ ఫ్యాన్స్ వస్తారు ఆ రోజు. ఇవాళ నేను ఇప్పుడు అల్లు అర్జున్ కోసం మనం మాట్లాడటల్లా, ఇది ఒకటి సెట్ చేస్తుంది రేపు పొద్దున రూల్స్.
సెట్ అవ్వాలి. రేపొద్దున ఏ పెద్ద హీరో సినిమా రిలీజ్ అయినా దే హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఇవాళ అల్లు అర్జున్ అరెస్ట్ అయితే అవనివ్వండి, మనకేం బాధ, అతను తప్పు చేస్తే అరెస్ట్ అవుతాడు, దట్ ఈస్ నాట్ ద థింగ్. ఇప్పుడు ఎంక్వైరీ మీరు అన్నట్టు ఎంక్వైరీ జరుగుతోంది, ఇక్కడ పోలీసులు తప్ప అల్లు అర్జున్ తప్ప అని కూడా 2-3 రోజుల్లో తేలిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు అంటున్నారు కదా పోలీసు, నేను అనేది నేను ఇప్పుడు అదే మాట మీద ఉన్నా. పోలీసులు అనేవాళ్ళు యాంటిసిపేట్ చేయాలి. ఒక ఈవెంట్ జరుగుతోందంటే మీరు బలగాల్ని పంపిస్తారు కదా. ఇవాళ మీరు అల్లు అర్జున్కి ఇంత సెక్యూరిటీ ఇచ్చారు కదా. అల్లు అర్జున్ ఏంటి ఇవాళ ఏమైనా సీఎమ్మా పిఎమ్మా కాదు కదా. అతను ఒక విచారణకు వస్తున్న ఒక సాధారణ ఒక మనిషి. హీరో పక్కన పెట్టండి. అంటే మొన్న జరిగిన ఘటనే పదే జరగడానికి పోలీసులు కూడా ప్రోత్సహించారు. ఆ రోజు ఇన్ఫర్మేషన్ లేక జరిగింది. అది థియేటర్ మీరు అన్నారు కదా, చిన్న థియేటర్ జరిగిందని. హీఈస్ కమింగ్ ఆన్ ద వే. ఇప్పుడు జూబ్లీ హిల్స్ అతని ఇంటి నుంచి అతను వచ్చేటప్పుడు మీరు ఎందుకు అతనికి అంత ఇచ్చారు? అవసరం ఏంటంటే అతను ఇవాళ ఒక ముద్దాయిగా వచ్చాడు, అవునా? ముద్దాయికి మీరు ఎందుకు అంత ప్రొటెక్షన్ ఇచ్చారు? మరి కామ్గా లెట్ హిమ్ కమ్. నేను అనేది అది ఇవాళ ఎంత సెక్యూరిటీ మీరు చూశారు కదా. ఎందుకు ఇచ్చారు? అతను ఒక ముద్దాయిగా వచ్చాడు, ఒక విచారణకు హాజరవుతున్నాడు అతను. ఇవాళ ఇంత పోలీస్ అవసరమా? ఇంత పబ్లిక్ ఇబ్బంది అవసరమా? నేను అడుగుతున్న క్వశ్చన్ అదొక్కటే నేను అడుగుతున్నా. కాబట్టి ఇప్పుడు ముద్దాయిని మీరు ముద్దాయిగా ట్రీట్ చేయండి. సెక్యూరిటీ అక్కర్లా. అతనికి ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. అతను కామ్గా వస్తాడు, వెళ్తాడు. మీరు టైం కూడా డిక్లేర్ చేయకండి, పలానా టైంకి అతను వస్తాడని చెప్పకండి. అప్పుడు పబ్లిక్ ఎందుకు పట్టించుకుంటారు? పొద్దున ఆఫీస్ టైం అది, అవునా కదా? ఇవాళ పబ్లిక్ ఎంత సఫర్ అయ్యారు చిక్కడపల్లి చుట్టుపక్కల. నేను అడుగుతున్నది అది. మరి ఆ రోజు మీరు 50 మంది ఎందుకు ఉన్నారు పోలీసులు? ఇంకా ఎక్కువ ఉండాలి కదా. సంధ్యా థియేటర్ చిన్నది, ఓకే, మీరు హీరోని రావద్దన్నారు, బై ఛాన్స్ వస్తే ఏంటి అనేది కూడా మీరు ఆలోచించాలి. నేను చెప్తున్నది ఇక్కడ తప్పు ఒప్పులు పక్కన పెడితే గవర్నమెంట్ కూడా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే మీరు ఒక జీవో ఇచ్చారు. మీరు ఎందుకు ఇచ్చారు? మీకు ఆదాయ మార్గాలు ఉన్నాయనే కదా ఇచ్చారు. అల్లు అర్జున్ గారు కూడా ఒకవేళ థియేటర్కి రావాలి అనుకుంటే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా? ఏమండి, ఒక హోస్ట్లో మనిషి ఇవన్నీ ఆలోచిస్తాడా? ఇప్పుడు ఇవాళ సినిమా రిలీజ్ అవుతుంది, అతను ఒక హీరో, హీ విల్ థింక్. ఒక హోస్ట్లో ఉంటారు. ఇవన్నీ ఎవడో యాంటిసిపేట్ మనమే చెయ్యం. మనం ఒక పెళ్ళికి వెళ్తూ ఉంటాము, ఏదో చెడు జరుగుతుందని మనం యాంటిసిపేట్ చేస్తామా? వీ నెవర్ డూ దాట్. అది మనిషి నేచర్. అది ఇప్పుడు అతను ఒక ఆనందంలో వస్తున్నాడు. మీరు అన్నట్టు మనిషి నేచర్ అదే, కానీ మనిషి చనిపోయిన తర్వాత స్పందించాల్సిన చెప్పాను నేను. స్పందించాలని ఇందాకే చెప్పాను నేను. ఆ పొజిషన్లో ఎవడున్నా స్పందించాలి. అది ఎవడు కాదంటూ. ఎందుకంటే అక్కడ మనిషి ప్రాణం విలువ ఎక్కువ. ఎందుకంటే హీరో ఏముంది, ఇవాళ హీరో ఉంటాడు, రేపు జీరో అవుతాడు. అది క్వశ్చన్ కాదు. నేను అనేది కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి అంటున్నా, అంతవరకే. సో ఒకళ్ళకొకలాగా ఇంకొకలాగా ట్రీట్ చేయొద్దు. ట్రీట్ ఆల్ అంటే ఒకే సేమ్ ఇదిలో మీరు ట్రీట్ చేయండి. ఇవాళ మీరు ఇంత సెక్యూరిటీ ఇవ్వక్కర్లేదు, ఆ రోజు సెక్యూరిటీ తగ్గించక్కర్లేదు అనేది నా పాయింట్. రైట్ సార్, మీరంతా విన్నారు కదా. ఇక్కడ ఏంటి పోలీసులు తప్పంటారు? ఇప్పుడు కూడా మరి అంత సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఏముందంటారు? అంటే ఇప్పుడు దీని మీద పోలీసుల గురించి వాటి గురించి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో క్లియర్ కట్గా చెప్పాడు. ఎట్లా ఉంది, వాళ్ళు ఏం తీసుకున్నారు అనేది. ఇక్కడ మెయిన్గా ఇక్కడ జరుగుతున్న ఇదేంటి అంటే స్టాంపేడ్ జరిగింది, ఒక మహిళ చనిపోయింది, ఇంకో పిల్లవాడు కోమాలో ఉన్నాడు, బ్రెయిన్ డెత్ స్టేజ్లో ఉన్నాడు, వెంటిలేటర్ మీద ఉన్నాడు. నిన్నేదో వెంటిలేటర్ తీశారు అన్నారు, కాళ్ళల్లో కదలిక కనిపించింది అని చెప్పి అన్నారు. ఇట్స్ ఎ గుడ్ సైన్. కాకపోతే అతను 12 ఏళ్ల పిల్లాడికి మాట రావడానికి ఇంకొక 2 సంవత్సరాలు పడుతుంది అన్నారు. బ్రెయిన్ మొత్తం చితికిపోయింది, నరాలు చిట్లిపోయినాయి అక్కడ. సో ఇట్ ఈస్ ఎ ట్రాజిక్ ఇన్సిడెంట్. ప్రతి మనిషి కూడా ఈ ఇన్సిడెంట్ను చూసి ఏడవాలి. మనం మనుషులుగా పుట్టినందుకు కూర్చొని ఏడవాలి. అటువంటి దారుణమైన సంఘటన ఇది. ఈ సంఘటనకి సంబంధించి పోలీసులు కేసు బుక్ చేశారు, కొంతమందిని అరెస్ట్ చేశారు. ఇంకొక 4 పరారీలో ఉన్నారు. వాళ్ళు కూడా దొరకాలి. వాళ్ళు దొరికే వరకు అల్లు అర్జున్ని ఇట్లా ప్రశ్నిస్తూనే ఉంటారు. అందువల్ల అల్లు అర్జున్ ఇంకా ఎక్కడికి పోవటానికి కూడా వీలు ఉండకపోవచ్చు. అంటే ఈ మాట నేనెందుకు, మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, అల్లు అర్జున్ ఎక్కడికి పోవటానికి వీలు ఉండదని మీరెందుకు చెప్తున్నారండి, మీరు ఎట్లా చెప్తున్నారండి అని మీరు మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుతారు. కాబట్టి మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో వాళ్ళ నాన్న చెప్పాడు కదా, ఎక్కడికన్నా బయటికి వెళ్ళి విదేశాలకు వెళ్ళి రెస్ట్ తీసుకొని రా అబ్బాయి అని చెప్పాను నేను మా అబ్బాయికి అని చెప్పాడు కదా. ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా పోయింది. ఇప్పుడు ఇంకా అల్లు అర్జున్ బయటికి కదలటానికి వీల్లేదు. పోలీసు విచారణకి సహకరించాలి.
పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, వచ్చి చెప్పాలి. ఏం చెప్తావు నువ్వు? చీకట్లో నాకేం కనపడలేదు, ఏసీపీ వచ్చి చెప్తేనే చీకట్లో చెప్పాడు, నాకు ఏసీపీ అని నేను గుర్తుపట్టలేదు, సర్కిల్ ఇన్స్పెక్టర్ అని గుర్తుపట్టలేదు, అంత చీకటిగా ఉంది, నేను సినిమాల్లో లీనమైపోయి ఉన్నాను, నాకు సినిమా ఇంపార్టెంట్ కానీ ఈ పోలీసులు ఇంపార్టెంట్ కాదు, అన్నీ రకరకాలుగా చెప్పచ్చు. నువ్వు ఏది చెప్పినా కానీ ఇప్పుడు మీ నాన్న సలహానే నువ్వు పాటించలేవు, ఎందుకంటే ఇంకా బయటికి వెళ్ళలేవు. నువ్వు విశ్రాంతి తీసుకోవటానికి, నీ కుటుంబంతో సహా ఏదైనా విదేశీ యాత్రకి వెళ్ళటానికి, చల్లటి ప్రదేశానికి వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని రావటానికి ఇప్పుడు ఆస్కారం లేదు. పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నువ్వు వచ్చి సమాధానాలు చెప్పాలి. ఇది నీ కనీస బాధ్యత ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పుడు చనిపోయిన ఆ అమ్మాయిని మనం తీసుకురాలేము, ఆ పిల్లవాడి ఆరోగ్యాన్ని మనం కాపాడలేము, ఏమి చేయలేము, ఎవ్వరూ ఏమీ చేయలేరు. అందుకని ఏంటి అంటే ఈ మైత్రి మూవీస్ వాళ్ళు ఒక 50 లక్షల చెక్కు ఇచ్చేశారు. అల్లు అర్జున్ 25 లక్షలు కాంపెన్సేషన్ డిక్లేర్ చేశాడు. కనీసం అంటే చాలామంది మాట్లాడుకున్నది ఏంటి అంటే 300 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడు, కనీసం ₹1,00,00,000 ఇవ్వలేడా ఆ కుటుంబానికి అని చాలామంది అనుకున్నారు. సరే, మనం ఆ విషయాల జోలికి మనం పోకూడదు, కానీ ప్రకటించిన 25 లక్షలు కూడా ఇవ్వలేదు, ఓ 10 లక్షలు ఎంతో ఇచ్చారని చెప్పి అంటున్నారు. హాస్పిటల్ బిల్ అంతా మేమందరం ప్లాన్ చేస్తున్నాము, మేమందరం ఒక ట్రస్ట్ లాగా ఏర్పడి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనుకుంటున్నాము అని అల్లు అర్జున్ తన ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు. ట్రస్ట్ ఎందుకు దీనికి? ట్రస్ట్ ఎందుకు? 300 కోట్లు తీసుకున్న హీరోవి కదా నువ్వు. 300 కోట్ల రూపాయలు ఒక్క సినిమాకి రెమ్యునరేషన్ తీసుకునే హీరోకి ఒక ట్రస్ట్ ఫామ్ చేసి ఆ పిల్లవాడి బాధ్యతలు చూసే అంత అవసరం, అంత ఇది ఉందా? నువ్వే ఇవ్వాల్సింది. నువ్వే ఒక ట్రస్ట్, ఆ పిల్లవాడి పేరు మీద ఒక ట్రస్ట్ ఫామ్ చేసి ఆ పిల్లవాడు ఆ జన్మాంతం నేను సహాయం చేస్తూనే ఉంటాను అని డిక్లేర్ చేయాల్సిన వ్యక్తి. నేను మా నిర్మాతలతో మాట్లాడాను, మా డైరెక్టర్తో మాట్లాడాను, మా డైరెక్టర్ చాలా బాధపడ్డాడు, నేను జగపతి బాబు గారికి చెప్పాను వెళ్ళి చూసి రమ్మని, మా నాన్నకి చెప్పాను వెళ్ళి చూసి రమ్మ. ఇవి కాదు, నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చేసావు, నువ్వు ఎంత చేసినా ఆ జరిగిన నేరం అయితే నీ మీద నుంచి పోదు. అంతవరకు అయితే గ్యారంటీ యువర్ A11 కేసు తేలే వరకు A11. కనీసం దాని నుంచి నీ నైతిక ప్రవర్తన నువ్వు మార్చుకొని సమాజం పట్ల ఒక కృతజ్ఞతాభావాన్ని ప్రదర్శించాల్సిన నువ్వు ఇప్పటికీ మొండి పట్టుదల మీదే ఉన్నావు. అదొక్కటే కన్సర్న్ నాకు సంబంధించి. నేనంటే యాజ్ ఏ జర్నలిస్ట్, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, జర్నలిస్ట్ కూడా కాదు, ఒక హ్యూమన్ బీయింగ్ లాగా నేను అతని యాటిట్యూడ్ గురించే నా ఇబ్బంది, నా బాధ అంతా. యాటిట్యూడ్ మార్చుకోవాలి, సమాజం పట్ల నువ్వు చూసే దృక్కోణం మారాలి. అట్లా కాకుండా తగ్గేదేలే అంటే తగ్గిస్తారు.